ఈరోజు మే 25లో మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి 9.3% చేయడం జరిగింది. కానీ మీరు 9.3% ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈరోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది 6.71% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో 2.59 అంటే ఇంచుమించు 2.5% పైన తేడా ఉంది. అంటే 2.5% పైగా మీరు ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా డబ్బులు కట్టకుండా తీసుకునే దానికి మీరు అవకాశం ఇచ్చినారు, పర్మిషన్ ఇచ్చినారు, ఆమోదం ఇచ్చినారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు. ఏం సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ 69 24 ఏప్రిల్ 2025 ఏమండి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన 1,91 కోట్లు 1,91,000 కోట్ల ఖనిజ సంపదను మీరు సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. మీరాంటి చెప్పేది ఎన్నెన్ని మాటలు చెప్తారు, మాకు ఎన్నెన్ని మాటలు చెప్తారు. 436 గనులు ఏపీఎండిసికి సంబంధించిన 436 గనులు వాటి వాల్యుయేషన్ వచ్చేసి 1,91,000 కోట్ల వాల్యుయేషన్ ఇస్తూ దాంట్లో సంబంధించిన ఆదాయం నెల నెల కడతామని చెబుతూ ఇది కాక రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆర్బీఐలో ఉండే ఖాతా రాష్ట్ర ఖాతా ఎవరిదండి? ఆర్బీఐలో ఖాతా ఎవరిది? రాష్ట్ర ప్రజలది కాదు ఖాతా. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను నుంచి కాదా వస్తుండేది అది? రాష్ట్ర ప్రజలందరిది కాదా డబ్బులు? ఆ డబ్బులు డైరెక్ట్గా ఒక ప్రైవేట్ వ్యక్తి డ్రా చేసుకొని తీసుకునే దానికి మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంత అన్యాయం అండి! ఒక ప్రైవేట్ పార్టీకి మీరు వెసులుబాటు ఇవ్వడం అవకాశం ఇవ్వడం. ఇండియా రేటింగ్స్ అనే ఒక సంస్థ ద్వారా మీరు రేటింగ్ చేయించుకున్నారు ఖనిజాభివృద్ధి సంస్థలు. పలు చోట్ల డీటెయిల్డ్ రేషనల్ ఆఫ్ ద రేటింగ్ యాక్షన్ అంటే రేటింగ్ ఏ విధంగా ఇస్తున్నామని దాంట్లో ఏం రాస్తారు? ముఖ్యంగా ఈ రేటింగ్ ఏదైతే ఇచ్చినారో ఏఏసిఈ రేటింగ్ అనేది ఎందుకు ఇచ్చినారు? మీరు ఆర్బీఐలో డైరెక్ట్ డబ్బులు తీసుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కీ రేటింగ్ డ్రైవర్స్ అక్కడేమంటారు? ఎందుకు ఇచ్చినారు రేటింగ్ మీకు? కేవలం ఆర్బీఐలో డైరెక్ట్గా డబ్బులు తీసుకునేదానికి మీరు వెసులుబాటు ఇచ్చినందుకు. డిఎస్ఆర్ఏ షార్ట్ ఫాల్ దసరా అంటారు. అంటే ఒక నిధి మాదిరి పెట్టి నిధి నుంచి అప్పు కట్టేదానికి దాంట్లో ఏమాత్రం తక్కువ వచ్చినప్పుడు ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా డ్రా చేసేదానికి అవకాశం ఇచ్చినారని చెప్పి తెలియజేయడం జరిగింది. లిక్విడిటీ డిస్క్లోజర్ ఫర్ సిఈ రేటింగ్ అడిక్వసీ ఆఫ్ ఎన్ని చోట్ల ప్రతి పేజీలో ఏమంటున్నారంటే ఈ రేటింగ్ వస్తున్నది కేవలం బికాజ్ ఆర్బీఐలో డైరెక్ట్ డబ్బులు తీసుకునేదానికి మీరు అవకాశం ఇచ్చినారు అని. మీరంటే ఎన్ని మాటలు అంటారండి. 10 రూపాయలు 20 రూపాయలు సీసాకు ఎలాగూ అంగళ్ళకు పోయే డబ్బులు, ఎలాగూ ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు, ఆ డబ్బులు తీసి ఆ డబ్బులు చట్టము ద్వారా ఈ అప్పు ఏదైతే ఉందో ఇది పేద మహిళలకు ఇస్తున్నాం, రైతులకు ఇస్తున్నాము, పిల్లలకు చదువుకి ఇస్తున్నామంటే మీరు ఇన్ని మాటలు అంటారు. ఈరోజు ఏమండి ఇది? ఇంత గొప్ప పేపర్లలో అయితే అప్పుడు ప్రతిరోజు ఇది శ్రీలంక, ఇది కంబోడియా, ఇది వెనిజులా. ఇప్పుడు లేదండి. ఎవరికి ఆ ఆందోళన లేదా? ఆ బాధ్యత లేదా? ఆ టెన్షన్ లేదా? రాష్ట్రం ఏమైపోతుందని గమ్మన కూర్చొని ఉన్నారు అందరు. అప్పు చేయడంలో కూడా గొప్పతనం అని చెప్పుకుంటున్నారు. మీరేమనంటే అప్పు శ్రీలంక అప్పు, ఆ అప్పు, ఈ అప్పు అంటారు. ఎంతండి? మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. మీరు పెట్టిన బడ్జెట్ బుక్ల ప్రకారము రాష్ట్రము విభజన జరిగినప్పుడు సుమారు 1,40,717 కోట్లు అప్పు ఉంది. అటువంటిది మీరు 2014 నుంచి 19 పరిపాలన చేసి మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అయింది. అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. మేము 2024 దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లు అయింది. అంటే 3,32,671 కోటి అప్పు చేయడం జరిగింది 2019 నుంచి 24. మీరు చేసిన శాతము, మేము చేసిన శాతం అంటే సంవత్సరము మీరు ఏ శాతంలో చేసినారు, మేము ఏ శాతం అంటే మీరు 22.63% మీరు చేస్తే 13.57% మేము చేస్తాం. మీరు 22.5, మేము 13.5. మీకంటే ఎంత తక్కువ? అప్పు అసలు శ్రీలంక మీరు పెట్టిన ఫిగర్స్ కాదండి, బడ్జెట్ ఫిగర్స్. 10 లక్షల కోట్లను ఒకసారి, 12 లక్షల కోట్లను ఒకసారి, 14 లక్షల కోట్లు ఒకసారి.
మట్కా నంబర్ల మాది, ఏది నోటుకు వస్తే అది. ఇప్పుడు ఎక్కడ పోయినారండి అందరూ? ఇంతమంది మేధావులు ఉన్నారే, మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. ఏమన్నంటే మేము సంపద సృష్టిస్తాం. అబ్బా, ఎంత బ్రహ్మాండంగా సంపద సృష్టిస్తున్నా అండి. సంవత్సరం పాలన అయింది కదా, సంవత్సరం పాలన తర్వాత చూస్తే మీ సంపద సృష్టి, రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం లెక్కేస్తే 2023-24 మా చివరి సంవత్సరంలో రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను, రౌండ్ ఆఫ్ చేసి చెప్తే అంటే 85,922 కోట్లు, మేము రౌండ్ ఆఫ్ చేసి 86,000 కోట్లు అనుకుందాం. 86,000 కోట్లు మాకు సంపద వస్తే, మాకు ఆదాయం వస్తే మీకు ఎంత వచ్చిందండి? 89. అంటే ఎంత? 4%. అంటే మీరు పెరిగినది 4%. పన్నేతర ఆదాయం చూస్తే మీరు పెరిగినది -8.6%. ఎందుకు మైనస్ అంటే 2023-24లో మాకు 7,432 కోట్లు వస్తే మీకు ఓన్లీ 6,792 కోట్లే వచ్చింది. టోటల్ పన్ను ఆదాయం అంతా లెక్కేసుకుంటే మాకు 93,354 కోట్లు వస్తే మీకు 96,227 కోట్లు. అంటే ఒక సంవత్సరం మీద, మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం కేవలం 3% పెరిగింది. కేవలం 3%. అప్పు ఎంత పెరిగిందండి? మా చివరి సంవత్సరం 62,720 కోట్లు అప్పు చేస్తే మీరు 81,597 కోట్లు చేసినారంటే 30% అప్పు పెంచినారు. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, మూలధన వ్యయం లేదు, మూలధన వ్యయం లేదని మీరు అన్నారు కదా. మీది లెక్కేస్తే మా చివరి సంవత్సరంలో 23,330 కోట్లు అయితే మీ ఫస్ట్ సంవత్సరంలో 19,170. అంటే మీరు -17 పాయింట్, అంటే -18%. 18% మైనస్లో ఉండాలి కదండి. అంటే మీరు రాష్ట్ర ఆదాయం వచ్చేసి 3% పెంచినారు మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం. అదేవిధంగా అప్పు చూస్తే 30% పెంచినారు, మూలధన వ్యయం చూస్తే -18% పెంచినారు. ఇదే చూద్దామండి. మా చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం మీద లెక్కేస్తే 2022-23 పన్ను ఆదాయం వచ్చేసి 77,800 కోట్లు. అదేవిధంగా 23-24 లెక్కేస్తే 86,000 కోట్లు అందాజు. అంటే 10% మేము పెంచినాం. పన్నేతర ఆదాయము 5,400 కోట్లు 2022-23 అయితే 2023-24 వచ్చేసి 7,430 కోట్లు. అంటే 37% పెరిగింది మాకు. టోటల్ పూర్తిగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయము 2022-23లో 83,200 కోట్లు అయితే 2023-24లో 93,354 కోట్లు. అంటే ఎంతండి? 12%. మీరు ఎంత పెంచినారు? మీరు 3% పెంచినారు, మేము 12% పెంచినాం. మా చివరి సంవత్సరం 12%, అంత ముందు సంవత్సరం మీద పెరిగితే మీరు పోయిన సంవత్సరం 3% పెంచినారు. మా అప్పు ఎంతండి? 52,528 కోట్లు ఎప్పుడు 2022-23 అయితే 23-24 వచ్చేటప్పటికి 62,720 కోట్లు. అంటే 19% పెరిగింది. మాది 19% అప్పు పెరిగితే మీరు 30% అప్పు పెంచినారు. మాది ఆదాయం 12% పెరిగితే మీరు 3% పెంచినారు. మూలధన వ్యయమేమో 18% మైనస్ వచ్చింది. కానీ మీరు చెప్తారు ఇప్పటికి కూడా మీరు సంపద సృష్టిస్తారు అని. ఇంకా ఏం చెప్పాలండి? ఎక్కడ మేధావులంతా? ఏదన్నా ఫిగర్ ఏదైనా తప్పుంటే చెప్పండి. మేధావులందరూ కూడా రాష్ట్రంలో ఇంతమంది శ్రీలంక వెనిజులా కంప్యూటర్ అని చెప్పిన వాళ్ళందరూ ఇవన్నీ మీ బడ్జెట్ బుక్లో నుంచే కదా. మేమేమైనా సృష్టిస్తున్నామా?